తాంత్రిక సాధన, తాంత్రిక శక్తులు, తాంత్రిక పూజలు, తాంత్రిక మంత్రాలు, ఇది తంత్రశాస్త్రం. ఈ విధంగా ఈ మధ్యన ఎక్కువ డిమాండ్ ఉండేటటువంటివి ఈ ఈ పేర్లు అనమాట. తంత్రశాస్త్రం గురించి ఒకరికి తెలియదు, తంత్ర మంత్రాలే రావు, కానీ ఈ పేర్లు ఎక్కువ వాడతారనమాట. ఈ క్యాప్షన్స్ ఎక్కువ వాడతారు స్పీచ్లు ఇచ్చేటటువంటి వాళ్ళు. తంత్ర అంటే ఏంటంటే ప్రాక్టికాలిటీ. ప్రాక్టికల్గా నువ్వు ఒక మంత్రం అంటే ఏంటి, ఒక కాఫీ కాయాలా, ముందు నీళ్లు పెట్టాలా, ఈ యొక్క టీ పౌడర్ వేయాలా, అందులో మరగాల, మధ్యలో పాలు వేయాలా, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ని మంత్రం అంటాం. వితౌట్ డూయింగ్ ఇలా చేసుకోవాలనే ఐడియా ఉండడం, దాన్ని మంత్రం అంటాం. ఎవరో చెప్పింది, ఇట్ ఇస్ ఫినామినా. అలాగే ఫార్ములా, మనము గిన్నె పెట్టి నీళ్లు పోసి మరిగించి టీ పొడి వేసి చక్కగా వేడి చేసి దాంట్లో పాలు వేసి షుగర్ వేసి ఇలా వడగట్టి టీ తాగడం, దిస్ ఇస్ తంత్రం. ఇది ప్రాక్టికాలిటీ. అండ్ యంత్రం అంటే ఆ ఫార్ములాని మేనుస్క్రిప్ట్ మీద డిజైన్ చేసి ప్రిజర్వ్ చేయడం నెక్స్ట్ జనరేషన్స్కి, దాన్ని యంత్రం అంటారు. ఇది 3 ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ తంత్రశాస్త్రంలో మనకి ఏం చెప్తున్నారు, ఇప్పుడు దశమహావిద్యలను బాగా తీసుకున్నారు. దశమహావిద్యలు తార, మహాకాళి, త్రిపుర భైరవి, చిన్నమస్త, తర్వాత మనకి ఈ యొక్క చిన్నమస్త, తర్వాత బగళాముఖి, ఈ యొక్క 5 సెట్. అండ్ ఈ సెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెట్ ఏంటంటే ధూమావతి, రాజశ్యామల అండ్ షోడసి. ఆ తర్వాత మనకి భువనేశ్వరి, ఆ తర్వాత కమలాత్మిక. ఈ 5, 10. ఈ 10 దేవతలకి వీళ్ళేదో సపరేట్ దేవతల్లాగా, పార్వతీదేవి యొక్క అవతారాలు ఇవి. అండ్ ప్రత్యంగర, ఇంకా ఈ 2 కాకుండా, ఈ 10 కాకుండా ఇంకొక 2 వచ్చినాయి, వారాహి, ప్రత్యంగర అని. అవి చేసేస్తే ఇమీడియట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. అసలు ఎలాగ ఇంజెక్ట్ చేసేసారంటే మైండ్కి, మిగతా దేవుళ్ళకి పార్వతికి చేసినా, దుర్గకి చేసినా, లేకపోతే వీళ్ళంతా ఎవరికి చేసినా, విష్ణుమూర్తికి చేసినా, కృష్ణుడికి చేసినా, వీళ్ళంతా కూడా స్లో. ఈ దశమహావిద్యలు చేస్తే చాలా స్పీడ్గా అయిపోతాయి, చాలా రిజల్ట్స్ స్పీడ్గా వచ్చేస్తాయి. అండ్ వీళ్ళకి మటన్లు, చికెన్లు పెట్టేయాలా, మందు పెట్టేసేయాలా, మధుమాంసాలు, పంచమకారాలు ఓ పదం ఒకటి పట్టుకున్నారు. అందుకే పట్టుకొని మంత్రము, తర్వాత ఈ యొక్క మత్స్యము, మాంసము, మైథునము, ఇంకా అల్టిమేట్ డేంజర్కి తీసుకెళ్ళిపోయారంటే మైథునం, అమ్మాయిలతో సెక్స్ చేయాలా. లేడీస్ అయ్యుండి కూడా కొంతమంది వాళ్ళు తాంత్రిక సెక్స్ ఇలా చేయాలా, ఎందుకు చేయాలా అని వీళ్ళు పిచ్చి పిచ్చి ప్రలాపనలు చెప్పడం అనమాట. సో ఆ కాలంలో అనాగరంగా, ఇప్పుడు అస్సాం స్టేట్ని ఎగ్జాంపుల్గా చూపిస్తారు. కామాఖ్య నుంచి పుట్టింది. ఆ కామాఖ్య నార్త్ ఈస్ట్ పార్ట్లో ఉంది, మనకి ఈశాన్య భాగాల్లో ఉంది. అక్కడ చదువు సంధ్యలు లేవు, అక్కడ అంతా కూడా ట్రైబల్స్ ఉంటారు అప్పుడు ఆ కాలంలో. అందువలన వాళ్ళకి దేవుడికి ఎలాగా మనము పూజ చేసుకోవాలి, ఎలా మెప్పించాలి అనడానికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయాలు అప్పుడు ఉండేవి. చదువులు లేవు కాబట్టి మేకలను కోసేవారు, కోళ్ళను కోసేవారు. ఆ ట్రెడిషన్ ఇప్పుడు కూడా మనం గ్రామ దేవతలకు మొన్నటిదాకా కోసుకుంటూ వచ్చాం. పెద్ద పెద్ద దేవాలయాల్లో మా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి, దుర్గాదేవి కనకదుర్గ బెజవాడలో కూడా మొన్నటిదాకా ఉండేది. ఒక 10 సంవత్సరాల నుంచి బ్యాన్ చేశారు దాన్ని. అలా బ్యాన్ చేసుకుంటూ వస్తున్నారు. బలులు ఇస్తేనే, మాంసం పెడితేనే అమ్మవారు ప్రసన్నమైపోద్ది. అండ్ వాళ్ళు చెప్పే భాషలో ఎలా ఉంటుందంటే, అసలు నైవేద్యాలంటే ఇదంతా వెజిటేరియన్ సెక్షన్, మిగతాదంతా కూడా మాంసం సెక్షను. మేము వామాచారంలో చేస్తాం. వామాచారంలో చేసేస్తే నీకు ఏమైనా స్పెషల్గా వచ్చేస్తుందా? వాట్ మంత్రా డు యు నో? మంత్రాలు అసలు ఏం చేస్తారు మీరు? మంత్రం చేస్తే ఆ రోజు ఇంద్రజిత్తుకు వచ్చినాయి శక్తులు. కమాన్ షోమి, నువ్వు చేసి నీకు ఇంద్రజిత్తులో వచ్చినట్టు వచ్చినాయా? షట్చక్రాలు యాక్టివేట్ అయిపోయినాయి అని చెప్పేసుకుంటున్నారు వీళ్ళే. షట్చక్రాలు అంత ఈజీ కాదు నీకు యాక్టివేట్ అయిపోవడానికి, ఎవరికి కూడా కాదు. అంటే వీళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్నారనమాట. మాకు షట్చక్రాలు ఓపెన్ అయిపోయినాయండి, యాక్టివేట్ అయిపోయినాయండి. అసలు ఏ కలర్స్ కనబడతాయి షట్చక్రాలకు, ఫార్మాలిటీస్. లార్డ్ శ్రీకృష్ణ అక్కడ కూర్చొని రాధాదేవి పక్కన కాపలాగా వస్తూ ఆయన షట్చక్రాలు అన్నీ కూడా చేస్తుంటే, ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేసరికి శివుడు ఆ సాల్వుడికి ఇచ్చినటువంటి వరం వల్ల ఆయనకి డిస్టర్బెన్స్ కలిగింది. ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. అండ్ ఈ మెడిటేషన్లు ఇదొక సెక్షన్ అనమాట. మెడిటేషన్లు ప్రతి ఒక్కళ్ళు, ఏమంటే మేము ఆశ్రమంకి వెళ్తున్నాం, ఈ ఆశ్రమంకి వెళ్తున్నాం, 17 అవర్స్ చేస్తున్నాం, మేము అభ్యాసం, మీరు అభ్యాసాలు. మరి ఆ ఆశ్రమానికి 10 రూపాయలు డొనేషన్ ఎవరు వీళ్ళు. అండ్ ఆశ్రమం అంతా కూడా వీళ్ళదేలాగా ఒక 7 సంవత్సరాల నుంచి వెళ్తే అది గొప్ప. ఆశ్రమానికి వెళ్తే అది వాట్ ఈస్ దట్ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద పూర్ పీపుల్ ఇన్ ద ఆశ్రమ్, అది చెప్పండి ఫస్ట్. మెడిటేషన్ చేస్తే మీకు ఇదైపోయిందా? ఆ ఆశ్రమానికి ఏదో ఆ ఆశ్రమం ఏదో మీకు ఇచ్చేసినట్టు, మీకు యాక్టివేట్ అయిపోయినట్టు. హూ టోల్డ్ యూ ఆల్ దిస్ థింగ్?
కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఈ దశమహావిద్యలను పెట్టుకొని హోమాలు చేసేస్తే మీకు ఇమీడియట్ రిజల్ట్స్ వచ్చేస్తాయని చాలామంది అనమాట చదువుకున్న వాళ్ళే ఇలా హోమాలు చేస్తే నీకు ఎందుకు తొందరగా వచ్చేస్తాయి. హోమం ఈజ్ ఎ ప్రాసెస్, పూజ ఈజ్ ఎ ప్రాసెస్. ఇట్స్ అ ఫార్మాలిటీ టు ప్లీజ్ ద గాడెస్, అమ్మవారిని సంతుష్టపరచడానికి. అక్కడ శ్రీ మహావిష్ణువుకి ఏమైతే మంత్రాలు చేస్తావో, విష్ణుమూర్తికి ఏమైతే చేస్తావో శివుడికి, అలాగే ఈ అమ్మవారికి చేస్తే సేమ్ ఈక్వల్ ఫలితాలు వస్తాయి. ఏమీ ఎక్కువ అధికమైనటువంటి ఫలితాలు ఒక ఇంచు కూడా రావన్నమాట. వీళ్ళు చెప్తున్నదంతా కూడా బోగస్ ప్రచారం ఇది. అండ్ బికాజ్ ఎందుకనంటే వీళ్ళు చెప్పేవాళ్ళు ఏం లాస్ కారు. ఇప్పుడు చూడండి, ఒకళ్ళు చెప్తారు అందులో లక్షల రూపాయలు వైన్ బాటిల్స్ ఇచ్చేస్తున్నారు, ఫారెన్ నుంచి తెచ్చి ఇచ్చేస్తున్నారు. ఇచ్చేవాళ్ళకి బుద్ధి లేదు అసలు. ఫస్ట్ మేము వచ్చి మేము మీకు ఏ బాటిల్ తెమ్మంటారు, అమ్మవారికి ఆఫర్ చేస్తారట వీళ్ళు. అంటే ఆల్కహాల్ అమ్మవారికి తెలియదా, నువ్వు సృష్టించావా? అలాగే మటన్, చికెన్, మత్స్యం నువ్వు సృష్టించావా? మత్స్యాన్ని, చేపను నువ్వు సృష్టించగలుగుతావా? చేప మాంసం పెట్టేస్తే అమ్మవారి ప్రసన్నం అవుతుంది. అంటే అమ్మవారికి చేపల కూర తెలీదు. తర్వాత నరబలులు అయితే కాన్స్టిట్యూషన్ లోన్ వేసేస్తుంది కాబట్టి ఆ మాట వాడరు అనమాట వాళ్ళు. తర్వాత మాంసము, ఈ పంచబలులు, పావురాన్ని, నోరులేని జీవాలని బలిచ్చేసేసి ఇవి ఇచ్చేస్తే అమ్మవారు వచ్చేస్తే మనల్ని అందరినీ పట్టుకొని తినేస్తుంది అనమాట. అమ్మవారికి అయ్యే అవసరమైతే వీడిచ్చే ఒక బర్డ్, ఒక్క మేక కోసం అమ్మవారు ఉండదు. దేశం మీదకి వస్తుంది, మొత్తం అందరినీ కూడా తినేస్తుంది. ఆమెకు మాంసం, రక్తం కావాలంటే. దుష్టుల యొక్క రక్తాన్ని తాగింది. రక్తబీజుడు రక్తం కింద పడితే ఆ రక్తం నుంచి 1000 లక్ష కోట్ల రక్తబీజులు వస్తున్నారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం అమ్మవారు భూమి మీద పడకూడదు కాబట్టి నోట్లో తాగింది, దుష్టుల రక్తం తాగింది. అంతేగాని మనుషులు మాంసం తింటుందని దీన్ని అంతటినీ కూడా మీ మిడిమిడి జ్ఞానంతో కప్పిపుచ్చడం కోసం పామర జనానికి మెస్మరైజ్ చేసి ఏదో మీకు అన్వయించుకొని దానికి మిస్ఇంటర్ప్రిటేషన్స్ చేసే హక్కు మీకు లేదు. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఈ తాంత్రిక సెక్స్, మళ్ళీ ఇది ఒకటి కొత్త కాన్సెప్ట్ వచ్చింది. లేడీస్కి కూడా వాళ్ళు తాంత్రిక సెక్స్ చేయాలి, ఇలా చేస్తారు. వచ్చినటువంటి వాళ్ళు అసలు ఇటువంటి వాళ్ళ దగ్గరికి ఎవరైనా పంపిస్తారా భక్తులు? వాళ్ళ హస్బెండ్స్కి అనుమానాలు రావా ఇటువంటి వాళ్ళ దగ్గరికి? సో ఇలాగా దేశాన్ని వామాచారమని, ఇవని అవని, మళ్ళీ వాళ్ళు మెంటల్గా అజంప్షన్స్ అండి. అజంప్షన్, ఈ కొత్త పదాలు, ఇంగ్లీష్ పదాలు, మళ్ళీ ఊహాజనితాలు. అంటే మానసిక పూజ. మరి ఇంకా మానసిక పూజ అంటే దక్షిణాచార్యం ఏం చెప్పారు? నువ్వు సెక్స్ను సమర్పిస్తున్నట్టు, మందుని సమర్పిస్తున్నట్టు 4 లక్షల బాటిల్, 11 లక్షల చీరలు మేము వేసేస్తాం అంటే చీరలు హోమంలో వేసేస్తే ఇచ్చేస్తాడా? ఆ చీరలు అంటే మనకు పూర్ణాహుతికి మనం వాడతాము, అంతేగాని పూర్ణాహుతి కాస్ట్లీ 11 లక్షల చీరలు, 5 లక్షల చీరలు ఇస్తే తక్కువ చేసి 2,000 రూపాయల చీర ఇస్తే తక్కువ, 5 లక్షల చీర, 11 లక్షల చీర ఇచ్చేస్తే నీకు అమ్మవారు తొందరగా ఇమీడియట్ ఇస్తున్నాయి. అసలు మీరు చేసినటువంటి హోమాలకి, మనం చేసుకునేటువంటి హోమాలకి ఎంతమందికి రిజల్ట్ వస్తుంది? దట్ మేము చేసేసాం, వచ్చేసింది. నువ్వెవరు చేయడానికి, నువ్వెవరు ఫలితం ఇవ్వడానికి? అమ్మవారు స్వీకరించాలి అసలు నువ్వు చేసే పూజని. అమ్మవారు బ్లెస్ చేయాలా? నువ్వు చేసేదే రాంగ్ ప్రాసెస్ నువ్వు. కాబట్టి ఏ విధంగా మీకు అమ్మవారు అనుగ్రహిస్తుంది? ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసేటటువంటి భక్తులు వీళ్ళు కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు. భక్తులు వెళ్ళిపోతారు, చేసేటటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. క్లియర్గా చెప్పబడింది. బికాస్ ఆదిశంకరాచార్యుల వారు జగద్గురువులు సాక్షాత్ పరమశివుడి రూపంలో వచ్చి భూమి మీదకు వచ్చాడు. భూమి మీదకి వచ్చి అప్పుడు వామాచారం, కాపాలికలు, అఘోరీలు, వీళ్ళ రకరకాల విధానాలు 64 పైన ఈ యొక్క విధానాలన్నీ కూడా చాలా వికృతమైనటువంటి, అసహ్యకరమైనటువంటి విధానాలు, చాలా క్రూరంగా మనుషులను బలి చేసుకోవడాలు, ఇలాంటివన్నీ కూడా ఉంటే అవన్నీ కూడా అబాలిష్ చేసి బహిష్కరింపజేసి అంత దక్షిణాచారంలో సాత్వికమైనటువంటి పద్ధతిలో నడిపించడానికి స్వామివారు వచ్చారు. ఆయన అందరినీ కూడా ఏకత్రాటి మీద తీసుకొచ్చి అజ్ఞానాన్ని తొలగించి స్వామివారు వెళ్ళిపోయారు. వెళ్తే మళ్ళీ వీళ్ళు బ్యాక్ టు గాడ్ హెడ్లా, బ్యాక్ టు పెవిలియన్ లాగా మళ్ళీ ఈ వెనక్కి తీసుకొస్తున్నారనమాట సమాజాన్ని. ముందుకెళ్ళినటువంటి సమాజాన్ని వెనక్కి తీసుకొస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా మోసపూరితమైనటువంటి విధానాలు. అమ్మవారు సాక్షాత్తు పార్వతీ అమ్మవారే దశమహావిద్యలు. కాబట్టి పార్వతీదేవికి నిమ్మకాయల తప్పుతో పూజ చేస్తాము, నిమ్మకాయలు దండ వేస్తాము, అవి చెప్పండి. గుమ్మడికాయలు వేస్తాము, గుమ్మడికాయ చక్కగా కట్ చేయండి, అడ్డంగా కట్ చేసి దాంట్లో అఖండ దీపారాధన పెట్టమన్నారు, పెట్టండి. కూష్మాండం చేస్తే మంచిదే. కూష్మాండ దీపారాధన, అఖండ దీపారాధన. నైవేద్యాల దగ్గరికి వచ్చేసరికి పాయసాన్న ప్రియాత్వక్స్తా పశులోక భయంకర. వీళ్ళు ఎలా చెప్తున్నారంటే అమ్మవారు ఏదో ఒక మనిషిలాగా కూర్చొని ప్రసాదాలు ఒక 10 రకాల వంటలు పెట్టేస్తే అమ్మవారు ఎంత వెంటనే వీళ్ళ దురాశల కోరికలు తీర్చేసేలాగా ఆ తిండి కోసం మొహం మొత్తినటువంటి ఆవిడ కూర్చున్నట్టు చెప్తున్నారు. దిస్ ఇస్ వెరీ బ్యాడ్.
మీరు తినాలంటే మీరు తినేసేయండి, డైరెక్ట్ మేక కోసుకొని కోడిని కోసుకొని తినేసేయండి. దేవస్థానాలన్నీ కూడా ఏం అబ్జెక్షన్ పెట్టవు. ఇప్పుడు అవన్నీ కూడా అబాలిష్ అయిపోయినాయి దుర్గా దేవస్థానాల్లో అక్కడ. ఇలాగే త్వరలో కామాఖ్య టెంపుల్ మీద కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది అండ్ త్వరలో తీర్పు వస్తుంది. అక్కడ కూడా ఈ పంచబలులు, ఈ బలులు ఇవన్నీ కూడా అబాలిష్ అయిపోతాయి. కాబట్టి ఈ నైవేద్యం అంటే ఏంటంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు. ఆకుని, పువ్వుని, పండుని ఏమీ లేకపోతే చక్కగా ఒక గ్లాసు నీళ్ళు నాకు పెట్టండి, ఇదే నైవేద్యం అన్నారు. మీరు ఆత్మను తీసుకెళ్ళి పరమాత్మలో కలపండి, అసలైనటువంటిది చేయండి. అంతేగాని మేకలను కోసామా, కోళ్ళను కోసామా, పులిహార పెట్టామా, ఇవి పెట్టామా వండుతూ ఇంక నువ్వు దేవుడి మీద నువ్వు మంత్రం ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తావు, నీ ఆత్మను తీసుకెళ్ళి పరమాత్మలో ఎలా కలుపుతావు? ద యూనియన్ ఆఫ్ ఆత్మ అండ్ పరమాత్మ ఈజ్ కాల్డ్ ద యోగా. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా లాజికల్గా, సైంటిఫిక్గా, రేషనల్గా, హేతుబద్ధంగా వెళ్ళాలా. అలా చేసినప్పుడు మా గురువుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు ఎన్నోసార్లు చెప్పారు. చాగంటి కోటేశ్వరరావు గారు సున్నితంగా చెప్పారు. మనం అంటే డైరెక్ట్ అటాక్ ఇవ్వకుండా ఇలా చేయకూడదు అని చెప్పారు. మరి వీళ్ళు చెప్పినా సరే సమాజంలో చాలా మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావాల్సింది వచ్చింది. వాళ్ళు చక్కగా దేశాన్ని మంచిగా ముందుకు తీసుకువెళితే ఇటువంటి చెడపురుగులన్నీ కూడా వచ్చి ఈ తంత్ర సాధనని, మంత్ర సాధనని, తర్వాత ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళుతున్నారు. ఇది చాలా తప్పు. భక్తులంతా కూడా సాత్వికమైనటువంటి పద్ధతిలో జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఏ పద్ధతుల్లో నడిపారో ఆ పద్ధతుల్లో వెళితేనే మీరు రౌరవాది నరకాలకు వెళ్ళరు. వీళ్ళు చెప్తున్నటువంటి శ్మశాన సాధనలు, శవ సాధనలు, తాంత్రిక సాధనలు ఇవన్నీ కూడా మేము చిన్నప్పుడే మేము చూసాం. మా గురువులు రకరకాల గురువులతో తిరిగాం. వాళ్ళ శిష్యులు మాతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు మరి వీళ్ళంతా కూడా ఈ యొక్క అవైదిక మార్గంలో వెళ్ళారు, చేసుకున్నారు. వేదహితమైనటువంటివి చేసుకోవాలా. జగద్గురు ఆదిశంకరాచార్యులు జగద్గురువులు ఆయన చెప్పిన భారతీతీర్థస్వామి వారు చెప్పినటువంటి పద్ధతిలో మనం నడుచుకోవాలి. విధుశేఖరేంద్ర సరస్వతుల వారు అలా నడుపుతున్నారు. జాగ్రత్తగా మనం చేసుకుంటే చక్కగా మనకి అందరికీ కూడా కుటుంబం క్షేమం, లేకపోతే కుటుంబం క్షయమైపోవడానికి అవకాశం ఉంటుంది. వంశ నాశనం తథ్యం అనమాట. ఇందులో వీళ్ళు చెప్పినట్టు వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళండి. మీరు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ ఫ్యామిలీని జాగ్రత్తగా గమనించండి. వాళ్ళ బంధువుల్ని ఎకనామికల్గా వాళ్ళ గ్రోత్ ఉండదు వాళ్ళకి. ఆ పిల్లల్లో ఏదో అంగవైకల్యాలు, వాళ్ళ బంధువుల్లో ఏదో ఒక అశాంతి, వీళ్ళ ప్రాబ్లంలే వీళ్ళు సాల్వ్ చేసుకోలేరు, ఇంక మీకేం సాల్వ్ చేస్తారు? కాబట్టి అదే దక్షిణ మార్గంలో చేసేటటువంటి వాళ్ళని చూడండి. వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎదుగుదల ఉంటాయి. మీకు లేట్ అయినా కూడా వీళ్ళు ఒక ప్రచారం మొదలెడుతున్నారు. దక్షిణాచారం వామాచారం స్పీడ్ అంటే మటన్ చికెన్ నువ్వు ఇచ్చే బోడి ఒక మేకకి 11 కిలోలకి ఒక మందు బాటిల్కి అమ్మవారు స్పీడ్ చేసేస్తుందా? హూ ఆర్ యూ టు డిక్టేట్ అమ్మవారిని? ఇవన్నీ అబద్ధాలు, అబద్ధ ప్రచారాలు. జాగ్రత్తగా చదువుకున్నవాడు, మాస్టర్ చదువుకున్నవాడైతే పిల్లలకి చదువు వస్తుంది. మాస్టర్ చదువు రాకుండా వాడికే చదువు రాదు, వాడికే లెక్కలు రాదు, ఇంక వీడేం లెక్కలు చెప్తాడు స్టూడెంట్స్కి? వేద పండితుడిని, అధర్వణ వేద పండితుడిని. నేను ఒక ప్రొఫెసర్ని, ఐఐటి మెడ్రాస్లో డాక్టరేట్ చేసినటువంటి వాడిని, ప్రొఫెసర్ వృత్తిలో ఉన్నటువంటి వాడిని. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర, టీటీడీ వాళ్ళ దగ్గర మా గురువులంతా కూడా అత్యున్నతమైనటువంటి వాళ్ళు. చల్లా రామ గణపతి శాస్త్రి గారు, బ్రదర్స్ ఇద్దరు, చల్లా గణపతి శాస్త్రి గారు, 3 సంస్కృత భాషలో గరికపాటి నరసింహారావు గారు, వీళ్ళంతా కూడా బులుసు ఉదయ భాస్కరం గారు, పురాణ బండ రాధాకృష్ణమూర్తి గారు, ఒకలా ఇద్దరు అప్పుడున్న చిన్నజీర స్వామి, సుందర చైతన్యానంద, గణపతి సచ్చిదానంద, వీళ్ళందరి దగ్గరికి మా చిన్నతనం నుంచి ఇంకా ఈ స్వామీజీ ఆ స్వామీజీ, ఈ గురువు ఆ గురువు అని లేడు, అందరి దగ్గర తిరిగాం మేము, మాకంతా తెలుసు. కాబట్టి అశాస్త్రీయమైనటువంటి పద్ధతుల్ని బోధిస్తే మాత్రము రౌరవాది నరకాలకి చెప్పిన వాళ్ళు ఫాలో అయిన వాళ్ళకి వెళ్ళిపోతారు. సో అమ్మవారిని సాత్విక పద్ధతిలో జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి పద్ధతుల్లో మీరు వెళ్ళండి. మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. శుభమస్తు.